లక్ష్మీదేవి ఏ చెట్టు పువ్వులలో నివసిస్తుంది అంటే లక్ష్మీదేవి కొబ్బరి, అరటి, మామిడి, బిల్వ, బంతి, తులసి మొదలగు వృక్షాలలో నివసిస్తుంది. కొబ్బరి చెట్టుకు ఎటువంటి ప్రత్యేక పోషణాలు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఆ చెట్టు ఎటువంటి వాతావరణంలో అయినా పెరుగుతుంది. కొబ్బరి చెట్టులోని ప్రతి వస్తువు మానవాళికి ఉపయోగపడుతుంది. అరటి చెట్టు, ఇది కూడా ఎంతో ఉపయోగపడుతుంది. అరటి ఆకులో భోజనాలు, అరటి పళ్ళు, అరటి కాయ, అరటి పువ్వు, ఇలా అరటి చెట్టులో అన్నీ ఉపయోగపడతాయి. ఇంట్లో ఎటువంటి దైవ శుభకార్యాల్లో అయినా అరటి పిలకలను కడతారు. అలాగే అరటి పండు లేకుండా ఏ శుభకార్యం కూడా ఉండదు. మామిడి చెట్టు, వసంతంలో వచ్చే మామిడి పూత లక్ష్మీపుత్రుడు అయిన మన్మధుడికి ఎంతో ప్రీతికరమైనది. మామిడి ఆకులతో ఇంటి గుమ్మాలకు తోరణాలు కడతారు. మామిడి మండలు లక్ష్మీదేవికి సూచన. తులసి చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. తులసి దళాలు లేకుండా విష్ణుమూర్తికి చేసే పూజ సంపూర్ణం కాదు. బంతి పూలలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. గుమ్మాలకు బంతి పువ్వుల మాలలను కట్టి లక్ష్మీదేవికి స్వాగతం పలుకుతారు. మారేడు, విశిష్టమైన చెట్టు మారేడు పండులో మరియు మారేడు దళాలలో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. గురువారం మారేడు ఆకుతోటి ధనప్రాప్తి. కొంతమంది ఎంత కష్టపడినా కష్టానికి తగిన ప్రతిఫలం లభించదు. కొంతమందికి అతి సులభంగానే డబ్బు రూపంలో ప్రతిఫలం లభిస్తుంది. ఆదాయం పెరగడానికి, ధనం కలిసి రావడానికి మారేడు ఆకుతోటి చిన్న పరిహారం చేయాలి. మారేడు ఆకు, మారేడు చెట్టు లక్ష్మీదేవికి ఇష్టమైనది. గురువారం రోజు దగ్గరలో ఉన్న మారేడు చెట్టు దగ్గరకు వెళ్ళి చెట్టు మొదట్లో కొంచెం నీళ్లను పోయండి. 2 అగరబత్తులను వెలిగించండి. మారేడు చెట్టుకు గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టండి. ఆవు నేతితోటి 2 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి. మారేడు చెట్టు మొదట్లో తమలపాకులు, ఒక్క అరటిపండుతో కలిసిన తాంబూలాన్ని సమర్పించండి. మారేడు చెట్టుకు నమస్కరించి ధనపరమైన సమస్యలు తొలగిపోవాలి అని చెప్పి 3 ఆకులతో కూడిన మారేడు దళాన్ని కోసి ఇంటికి తీసుకుని వెళ్ళండి. ఈ మారేడు ఆకును మీ పూజా మందిరంలో కానీ, పర్సులో కానీ, జోబీలో కానీ ఉంచండి. దీనివల్ల ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది.